హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోకి అందరు ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కొంతమంది బుద్ధి తక్కువ అక్క చెల్లెళ్ళ గురించే మాట్లాడుతున్నా. బుద్ధి తక్కువ వాళ్ళని ఎందుకు అంటున్నానో తెలుసా? వాళ్ళకు అవసరమైనప్పుడైతే పరిగెత్తుకుంటా వచ్చి నెలలు సంవత్సరాలు అమ్మబాబు దగ్గర పడి తిని వాళ్ళ ఎచ్చట్లో ముచ్చట్లో తీర్చుకొని వెళ్తారు. అదే వాళ్ళు మంచాన పడ్డప్పుడు 10 రూపాయలు పెట్టి పళ్ళు కొనుక్కొచ్చి ఇటానికి చేత కాదు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత 100 రూపాయలు పెట్టి పుట్టింటి వాళ్ళ చీర కప్పటానికి చేత కాదు, ఒక పెట్టి తీసుకురాని చేత కాదు. వాళ్ళు మాటలు చెప్పమంటే పెద్ద పెద్ద మాటలు చెబుతారు. అట్లాగే తల్లిదండ్రులు చచ్చిపోయిన అన్నదమ్ముళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా పడి సంవత్సరాలు పడిన తర్వాత తిని వాళ్ళు చచ్చిపోయిన దాకా కూడా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినాక వాళ్ళ పెళ్ళాల మెడలో మంగళసూత్రాలు అమ్ముకొని పబ్బాలు గడుపుకున్నారు. అవసరం వస్తే కొంతమంది అక్క చెల్లెళ్ళు ఎంత నీచానికి దిగజారుతారనేది నిదర్శనం ఇట్లాంటి అక్క చెల్లెళ్ళే. ఈ మాట ఇప్పుడు ఎందుకు అనాల్సి వస్తుందో తెలుసా? కొన్ని సంవత్సరాలు అయిపోయింది, జరిగి 15 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మారి ఉంటారులే అని అనుకున్నాను నేను, కానీ మారలేదు. కొద్ది గొప్ప అన్నదమ్ముళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేయించుకున్నారు, సావులు చేయించుకున్నారు అత్తగారులతో. ఒకళ్ళకి పెళ్లి చేస్తే ఒకళ్ళు ఇన్ని చేయాలని అంటే ఎవరన్నా చేస్తారా? ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, అన్నదమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, ఆయనకి పెళ్లి చేసి తెచ్చిపెట్టుకొని 15 సంవత్సరాలకి ఎన్ని ఖర్చు అయ్యి ఉంటాయి? ఎప్పుడన్నా ఏదన్నా అవసరం అయితే ఫోన్లు చేస్తే మాకు తెలియదు అని నంగల్లాగా మాట్లాడతారు. అవసరమైనప్పుడు పరిగెత్తుకుంటా రావడానికి ఎట్లా అవుతుంది? మొన్నే వాడికి ఈ మధ్య హార్ట్ అటాక్ వస్తే 15 సంవత్సరాల తర్వాత రావటానికి చూడటానికి మీకు చేత కాలేదు. ఇంకా తమ్ముడు పిల్లలు మరదలని మీకు అవసరం వచ్చినప్పుడు, మీ సాగులు చేసేటప్పుడు, మీకు రోగాలు వచ్చినప్పుడు, మీకు డబ్బులు అవసరమైనప్పుడు గుర్తొస్తారా? ఎంత సిగ్గులేని వాళ్ళు తెలుసా? ఇట్లాంటి సిగ్గులేని వాళ్ళు ఆడపిల్లలు ఉండమంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అమ్మ నాన్న ఉన్నంతవరకు సాధించారు, పెద్ద అన్న ఉన్నంతవరకు వాడిని సాధించి వాడు సచ్చిందాక చేశారు. ఇప్పుడు వీడు కూడా సచ్చిందాక ఎమ్మటబడి తిరుగుతారా? ఎందుకే ఇట్లా తయారయ్యారు మీరు? ఎక్కడిచ్చారు అక్కడ బతికి సావచ్చు కదా. అదేమంటే బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు అంటారు కదా. నిజంగా మీకు ప్రేమలు ఉంటే వాడికి అమ్మవారు అయినప్పుడు, వాడికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, వాడి పిల్లల్ని కన్నప్పుడు, వాడికి పెళ్ళి అయినప్పుడు అవన్నీ ఏమైనాయి? అప్పుడు రాలేదెందుకు? ఏదో కట్నాన్ని తీసుకొని అమ్మేసినట్టు అన్నీ చేయించుకొని ఆయన తోలేసేసారు. ఇప్పుడు వాడు కావాల్సి వస్తున్నాడా? మీకు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి. అసలు తింటున్నారుగా 3 పూటలు, ఏమైంది మైండ్? ఇప్పుడన్నా మైండ్ పెట్టండి. సచ్చిందాకా వదలరా? ఇంక వాడు సత్తే కూడా ఏమన్నా వస్తాయనా? ఏమీ రావు, ఎందుకంటే వాడి మీద ఏమీ లేవు కనుక.